800 కోట్ల వ్యయంతో విద్యార్థులకు అల్పాహారం పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి దాదాపు 29 లక్షల మంది విద్యార్థులకు ఈ రోజు నుండి ఉదయం పూట అల్పాహారం, అది కూడా పౌష్టిక అల్పాహారం ఇచ్చి స్కూల్ డ్రాప్అవుట్స్ తక్కువ చేయడంతో పాటుగా మరి వివిధ రకాల ఉపాధి కోసం ఉదయాన్నే పనులు వెళ్ళేటువంటి తల్లిదండ్రులు ఆకలి మంటతో పాఠశాలకు వచ్చే విద్యార్థుల యొక్క అంశాన్ని గ్రహించి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయం పూట అల్పాహార కార్యక్రమాన్ని ఈరోజు హైదరాబాద్ రాజ్భవన్ స్కూల్లో ప్రారంభం చేయడం జరిగింది. హైదరాబాద్లోనే దాదాపు 93,000 మంది విద్యార్థులుంటే రాష్ట్ర వ్యాప్తంగా 29 లక్షల మంది విద్యార్థులకు మరి కార్యక్రమం కొనసాగుతుంది. మధ్యాహ్న భోజనం కార్యక్రమం ఇప్పటికే ఉంది. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలను పటిష్టవంతంగా విద్యారంగంలో కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, అదేవిధంగా వారికి అవసరమైనటువంటి పౌష్టిక ఆహారం, పిల్లలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సందర్భంలో వారి యొక్క శారీరక దృఢత్వం కూడా అవసరం కాబట్టి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం.